అఖండ 2కి కొత్త రిలీజ్ డేట్. దసరా నుంచి తప్పుకున్న బాలయ్య. ఎవ్వరికెవరు తగ్గేదేలే అన్నారు. కానీ వెనక్కి తగ్గడానికి కారణం అదేనా? ఓజీ కాన్ఫిడెన్స్ కు మరింత బూస్టప్. ఇంతకీ అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. ఈ సంవత్సరం పెద్ద సినిమాల సందడి లేదని ఫీల్ అవుతున్న ఆడియన్స్ కు రాబోయే 4-5 రోజుల్లో రాబోయే మూవీస్ బాగానే వెళితిని ఫుల్ఫిల్ చేసేలా కనిపిస్తున్నాయి. టాలీవుడ్ టాప్ స్టార్లకు చెందిన కొన్ని మూవీస్ చివరి 4-5 నెలల్లో రాబోతున్నాయి. ఇంకో 10 రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రాబోతుంది. తర్వాత ఆగస్టులో వార్ 2, కూలీ మూవీస్ సందడి చేయబోతున్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 2కు 2-3 భారీ మూవీస్ కూడా షెడ్యూల్ అయి ఉన్నాయి. అయితే వాటిలో ఓజీ మాత్రమే చెప్పిన డేట్కు వచ్చేలా ఉంది. సెప్టెంబర్ 25న ఓజీతో పాటు పోటీ పడాల్సిన నందమూరి బాలయ్య సినిమా అఖండ 2 వాయిదా పడడం గ్యారంటీ అన్నది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇప్పటిదాకా వాయిదా అంటూ అఫీషియల్ గా ఏమీ అనౌన్స్మెంట్ లేకపోయినా గత నెలలో రిలీజ్ చేసిన టీజర్ లో కూడా అదే డేట్ ప్రకటించిన మూవీ టీం నుంచి అందుతున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం సినిమా పోస్ట్ పోన్ అవుతుందట. అఖండ 2 షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయింది. కొంత టాకీ పార్ట్ అండ్ పాటలు కూడా షూట్ చేయాల్సి ఉంది. ప్రయాగలో అనుకున్న చివరి షెడ్యూల్ వర్షాల కారణంగా క్యాన్సిల్ అయింది. దాంతో షూటింగ్ కొంత లేట్ అవ్వనుంది. దీనికి తోడు విజువల్ ఎఫెక్ట్స్ పనులకు కూడా చాలా రోజులే పడుతుందట. మరోవైపు సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో గట్టిగా ప్రమోట్ చేసి భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే సెప్టెంబర్ రిలీజ్ అంటే హడావుడవుతుంది కాబట్టి కష్టమనే చెప్పాలి. అందుకే డిసెంబర్ మీదకి ఫోకస్ షిఫ్ట్ అయినట్లు సమాచారం. అఖండ ఫస్ట్ పార్ట్ కూడా డిసెంబర్లోనే రిలీజ్ అయింది. ఆ సెంటిమెంట్ తోనే డిసెంబర్ 18కి అనుకుంటున్నారట. త్వరలోనే డేట్ ఫిక్స్ చేసి అఫీషియల్ అనౌన్స్మెంట్ అప్డేట్ ఇవ్వనున్నట్లు లేటెస్ట్ టాక్. అయితే బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కుతున్నటువంటి ఈ మూవీలో సంయుక్త మీనన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది అండ్ ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా ఆల్రెడీ ఇద్దరు 2 సినిమాల నుంచి పోటీ చాలా పెద్దగా నడుస్తుంది. అటు ఓజీ, ఇటు అఖండ తాండవ్. అందుకనే ఆల్రెడీ 2 సినిమాలు అంటే ఎవరికి వారు ఎవరు తగ్గేదేలే అన్నట్లుగా రిలీజ్ చేసినటువంటి టీజర్ గ్లింప్స్లలో సెప్టెంబర్ 25th అని కూడా ఎప్పటి నుంచో డేట్స్ లాక్ చేసి పెట్టుకున్నారు. బట్ ఈ 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఏంటి పరిస్థితి అని కూడా చాలా మందికి డౌట్ వచ్చింది. సేమ్ టైం ఇద్దరు కూడా నార్మల్ హీరోలైనా ఓకే, బట్ ఇద్దరు స్టార్స్ కూడా పొలిటికల్ లైఫ్ లో ఉన్నటువంటి క్యాండిడేట్ అండ్ అది కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒకే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. సో వీళ్ళిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యమే ఉంది. బట్ అయినా కానీ ఒకే డేట్ కి రావడం వెనక కారణం ఏంటి అని కూడా చాలా మంది ఆరా తీస్తే అది పండగ రోజులు కాబట్టి ఏ సినిమాకి ఆ సినిమాకు ఏ టాక్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఏ సినిమా బాగుంటే అది చూస్తారు. ఇన్ఫాక్ట్ 2 బాగున్నా కూడా 2 సినిమాలు చూస్తారు హాలిడేస్ కాబట్టి అనుకున్నారు. కానీ ఓపెనింగ్స్ కి ఇబ్బంది అవుతుంది అండ్ థియేటర్ ఇష్యూస్ కూడా కొంచెం ప్రాబ్లం అవుతుందని కూడా చాలా మంది అన్నారు. కానీ అప్పటి వరకు ఎవరో ఒకరు ఇద్దరి మధ్య మంచి బాండింగే ఉంది కాబట్టి ఎవరో ఒకరు తగ్గి ఏదో ఒక సినిమాని ముందుకు తీసుకొచ్చి ఒకరు ఆగుతారన్న టాక్ కూడా నడిచింది. కానీ ఆల్రెడీ అఖండ 2కి 2 వచ్చేటువంటి ఆ షూటింగ్ చేసుకున్నటువంటి ప్రయాగలో వర్షాల కారణంగా లేట్ అయింది కాబట్టి అండ్ విజువల్స్ ఇవన్నీ ప్రమోషన్స్ కాబట్టి డెఫినెట్గా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇక చేసేదేం లేక ఓజీ డెఫినెట్గా ముందుకు వచ్చే ఛాన్స్ అయితే లేకపోలేదు. సో చూడాలి మరి. అండ్ అఖండ 2 అండ్ ఓజీ 2 కూడా అటు మెగా ఫ్యాన్స్కి ఇటు నందమూరి ఫ్యాన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఫిలిమ్స్ కాబట్టి 2 కూడా పాన్ ఇండియా రేంజ్లో వచ్చేటువంటి ఫిలిమ్సే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే 2 కూడా సపరేట్ జోనర్స్. అటు అఖండ 2 కంప్లీట్గా ఒక డివోషనల్ కంటెంట్ సంబంధించింది అండ్ ఇక్కడ ఓజీ కంప్లీట్గా గ్యాంగ్స్టర్కి సంబంధించింది. సో 2 సినిమాలు కూడా దానికి మంచి హైప్ తోటే ఉన్నాయి. బట్ కాకపోతే టెక్నికల్ ఇష్యూస్ వల్ల అఖండ 2 వెనక్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా లేకపోలేదు. బట్ అనుకున్నట్టుగానే ఓజీ మొన్న లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి పోస్టర్లో కూడా 25th ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నది అని చాలా మందికి డౌట్ రావచ్చు. సో వాళ్ళకి మేబీ ముందే ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. షూటింగ్ డిలే అవ్వడం అండ్ టెక్నికల్ వర్క్స్ ఇవన్నీ సెప్టెంబర్ 25th అందకపోవడం కాబట్టే సో కన్ఫామ్గా వాళ్ళ కాన్ఫిడెన్స్కి కారణం ఇది అని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో మరి ఓజీ అండ్ అఖండ 2 2 కూడా క్లాష్ అయితే అన్న ఎక్కడి వచ్చిన డౌట్ ఉంది. బట్ ఇప్పుడు ఆ డౌట్కి చెక్ పడిందనే చెప్పాలి. బట్ అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. కానీ మొత్తంగా ఓజీ అండ్ అఖండ 2 ఇప్పుడు సపరేట్గా రాబోతున్నాయి అనేది మాత్రం అర్థమవుతుంది. సో చూడాలి మరి అఖండ 2 అండ్ ఓజీ సో 2 ఎలా ఉండబోతాయి అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.